సంఖ్యాకాండము 35వ అధ్యాయము 11, 12 వచనాలు. ఆశ్రయపురముగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకోవాలి. ఎవరు ఏర్పరచుకోవాలి? మనం ఏర్పరచుకోవాలి. ఓకే. పొరపాటున ఒక్కరిని చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలుచు వరకు వాడు మరణ శిక్ష నొందకూడదు. కనుక ప్రతి హత్య చేయవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. హల్లెలూయా. యెహోవా దేవుడు పాత నిబంధనలో వీళ్ళకు చాలా పర్టిక్యులర్గా మోషే మర్చిపోయినా చెప్తాడు. ఏంటంటే, మీరు కానాను దేశం వెళ్ళినప్పుడు ఏం చేయాలన్నాడు? ఊరు బయట ఒక ఆశ్రయపురం కట్టాలి అన్నాడు. ఆశ్రయపురం ఊరు చివర్లో కట్టాలి. ఎందుకు కట్టాలంటే, బై మిస్టేక్ తెలిసి తెలియక చంపేసినాడు, ఏమైనా అయింది, జరగరాని సంఘటన చేస్తే ఆ వ్యక్తి ఏం చేయాలి? అక్కడ ఉరికి అక్కడ ఉండాలి. తీర్పు తీర్చే వరకు ఆ వ్యక్తి ఏం కావద్దు? చచ్చిపోవద్దు అని దేవాది దేవుడు ఇది పెట్టాడు. అది ఈ రోజులలో ఏంటంటే పోలీస్ స్టేషన్ ఊరు చివర ఉంటుంది, ఊరు సెంటర్లో ఉండదు. మీరు చూడండి, గ్రామంకి చివర ఉంటుంది. ఏముంటుంది? పోలీస్ స్టేషన్ ఉంటుంది. అది బైబిల్ నుండే వచ్చింది. బైబిల్ లేనిది ఏది ఈరోజు లేదు. దానికి రెఫ్యూజ్ సిటీ అంటాము. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్. చంపినోడు ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్తాడు? పోలీస్ స్టేషన్. ఎప్పటి వరకు? కోర్టులో తీర్పు వచ్చే వరకు వీడు ఎక్కడుంటాడు? పోలీస్ స్టేషన్లో. వాడు ఎంత అంతా కూడా వాడిని భద్రంగా పెడతారు. వాడు మంచి 3 పూటలు తిండి పెట్టి భద్రంగా పెడతారు. ఎప్పటి వరకు? జడ్జిమెంట్ అయ్యే వరకు, కోర్టులో తీర్పు తీర్చే వరకు ఆ వ్యక్తిని ఏం చేస్తారు? భద్రంగా పెట్టి. ఇది దేవుడు వాక్యంలో చెప్పినాడు. హల్లెలూయా. అయితే మనం కూడా తెలిసి తెలియక చాలా పాపాలు చేస్తాం. ఒక పాపం కాదు, చాలా పాపాలు చేస్తాం మనం. అవునా? తెలిసి ఒక పాపం చేస్తే తెలియకుండా ఎన్ని పాపాలు చేస్తాం? 90 పాపాలు చేస్తాం. మనం తెలిసి ఒక పాపం చేస్తే తెలియకుండా చాలా పాపం చేస్తాం. ఇప్పుడు పాపం వల్ల వచ్చు జీతం ఏంటిది? మరణం అంటే ఏమిటి? నరకం. మరణం అంటే ఏంటిది? సాధారణంగా ప్రతి వ్యక్తి పుడతాడు, చచ్చిపోతాడు. ఎందుకంటే మట్టి నుండి తీయబడ్డావు, మళ్ళీ మట్టికే చేరుతావు అన్నాడు. కానీ రెండో మరణం ఏంటిది? ఆత్మ. కదా, దేవుడు ఊదిన కదా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మరి నరకానికి వెళ్తుంది. సో మనకి ఇప్పుడు రక్షణ కావాల్సింది దేనికి? ఆత్మకు రక్షణ కావాలి. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేనికి కావాలి? ఇప్పుడు తెలిసి తెలియకుండా మన పాపం వల్ల వచ్చే జీతం ఏంటిది? ఈ మరణాన్ని దేవుడు ఎప్పుడు ఉద్దేశించలేదు. దేవుడు దానికి తయారు చేయలేదు. దేవుడు ఆదామవ్వని సృష్టించినప్పుడు వాడు ఏంటో అన్ని తిరుగు బాబు, అంత తోట తిరుగు, మంచిగా హాయిగుండు, ఫలించి అభివృద్ధి పొందు, విస్తరించి భూమి నిండుచు, దాన్ని లోపరచుకొని చెప్పి దీవించేసినాడు దేవుడు. కానీ ఒక్క కండిషన్ అన్నాడు, ఆ పండు ఏ రోజైతే తింటావో తిన్న దినము నాడు నువ్వు ఏమన్నాడు? చచ్చేదవు అన్నాడు. ఏ రోజైతే నువ్వు ఆ పండు తింటావో ఆ రోజు నువ్వు ఏమవుతావు? చచ్చిపోతావు అన్నాడు. మరి చచ్చినారా జనాలు? ఈ మరణం ఎలా వచ్చిందంటే మనము తెచ్చుకున్నాం. ఆదాం తెచ్చుకున్నాడు. ఎందుకు? పండు తిని ఏమైనాడు? మరణము తెచ్చుకున్నాడు. మరణం తెచ్చింది కాబట్టి మరణం వచ్చింది. ఇది ఫిజికల్ డెత్. ప్రకటన గ్రంథంలో 2వ మరణం గురించి, అది నరకం గురించి ఉంది. అయితే ఇప్పుడు మనము పాపం చేస్తాం. ప్రతి వ్యక్తి పాపంలో పుడతాడు, పాపంలో చనిపోతాడు కదా. ఈ పాపంలో పుట్టి పాపం చనిపోయే లోపల ప్రతి వ్యక్తికి ఏం కావాలి? రక్షణ కావాలి. ఇప్పుడు ఆ రోజున మనం శరీరంగా తెలిసినప్పుడు ఏమైనా పాపం చేసినప్పుడు ఎక్కడ ఉడుకుమన్నాడినా? రెఫ్యూజ్ సిటీకి ఉడుకుమన్నాడు, అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అయితే ఇప్పుడు మనం రోజు చాలా పాపాలు చేసినాం. ఇప్పుడు లోకం తీర్పు వేరే, దేవుడి తీర్పు. ఇప్పుడు మనం అందరం పాపం చేసినాం. ఇప్పుడు పాపం వల్ల వచ్చే జీతం ఏంటిది మనకు? మరి ఇప్పుడు మరణం నుండి తప్పించాలంటే ఎవరు మనకి? ఇప్పుడు మరణం నుండి తప్పించడానికి ఒక వ్యక్తి కావాలి మనకు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మర్డర్ చేసినాక జైలుకి వేస్తుంది. జైలు అయిపోయినాక ఆయనకు ఒక అడ్వకేట్ కావాలి. ఎవరు కావాలి? ఒక లాయర్, న్యాయవాది కావాలి. ఒక వ్యక్తి కావాలి. నీ తరఫున మాట్లాడడానికి ఒక వ్యక్తి కావాలి. ఎవరు కావాలి? ఒక వ్యక్తి కావాలి. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఈయన ఎట్లా మర్డర్ చేసినాడు, ఎట్లా హత్య చేసినాడు, దాని గురించి వాదించడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? జడ్జి దగ్గర మాట్లాడి ఈయనకు ఒకవేళ కొంచెము ఆ లాయర్ కొంచెం గట్టి కొంచెం ఇది ఉంటే కేసు గెలుస్తుంది, లేకపోతే ఓడిపో. అంటే ఈ వ్యక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తి ఉండాలి. చాలా లాయర్లు ఉంటారు కదా, చాలా లాయర్. కానీ ఈ లాయరు మన పక్షాలు కొట్లాడే లాయరు చాలా గట్టిగా ఉంటేనే అన్ని విధాలుగా తెలివిగా మాటలుగా అన్నిట్లో ఉండాలి, చాతుర్యం కదా. పాయింట్ టు పాయింట్ తీయడము, కొట్లాడడము, అన్నీ చెప్పడం, అన్ని జడ్జ్ని హ్యాండిల్ చేయాలి, ఎదుటి వ్యక్తి లాయర్ని హ్యాండిల్ చేయాలి, ఇక్కడ క్లయింట్ని అందరినీ హ్యాండిల్ చేసే వ్యక్తియే కేసుని గెలవదు. మళ్ళీ దానికి ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి కదా. ఈ వ్యక్తియే ఆ వ్యక్తిని రక్షించగలుగుతాడు కదా.
చూడండి ఒక మాట, ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, గుండగాడు, పోలీస్ కేసులు ఇవన్నీ చాలా ఉంటాయి కదా. తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఎలక్షన్ నిలబడతాడు, ఎలక్షన్లో గెలుస్తాడు కదా. ఎలక్షన్లో గెలిచిన వాళ్ళకి చాలామందికి ఏముంటాయి, పోలీస్ కేసులు ఉంటాయి, అవి ఇవి గుండగిరి అవి ఇవి చాలా ఉంటాయి. వాడు రాజకీయ ఎక్కడికి వచ్చి నిలబడతాడు, వాడు రాజకీయ నాయకులు నిలబడతాడు కదా. నిలబడ్డప్పుడు వీడు ఏం చేస్తాడు, ఎలక్షన్లో నిలబడతాడు, గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ వ్యక్తికి ఎవరు, హంతకుడిని, మర్డర్ కేసులు చాలా ఉన్న వ్యక్తికి ఇప్పుడు అందరు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రమాణ స్వీకారం అయినాక గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆయనకు బ్లాక్ క్యాట్స్ ఇస్తారు. ఎందుకు, ఈయనను కాపాడడానికి. ఎవరికి, ఈ ఎవరైతే హంతకుడు ఉన్నాడో, ఈ ఎవరైతే కేసులు ఉన్నాయో, ఈ బుక్ ఉన్నాయో, ఈయనకి ఏమైనాడు, ఎలక్షన్లో గెలిచింది కాబట్టి, ప్రమాణ స్వీకారం చేసింది కాబట్టి ఆ కేసులన్నీ మాఫ్ అయిపోతాయి. ఇప్పుడు ఈయనకి ఎవరికి ప్రొటెక్ట్ చేస్తారు, గవర్నమెంట్. మంచి మంచి బాడీ గార్డ్స్లని మంచి వాళ్ళని ఇస్తారు కదా. పోలీసులో జాబ్ రావాలంటే ఏమైనా కేసులు ఉండాలా, నీకు ఉండొద్దు. ఇలాంటి వ్యక్తులను కేసు ఉన్న వ్యక్తికి బాడీ గార్డ్గా పంపుతారు. మంచిగా ట్రైనింగ్ ఇచ్చి, ఏంటిది, బ్లాక్ క్యాట్స్కి వెళ్ళేస్తారు, మంచి ట్రైనింగ్ ఇచ్చి, తిండి ఉండా లేకుండా అంతా అన్నింటిలో గర్ల్స్కి ట్రైనింగ్ ఇచ్చి, ఇప్పుడు ఈయనకి ఏం చేస్తారు, ఈ హంతకుడికి బాడీ గార్డ్గా పెడతారు కదా. ఈయన పోస్టులు ఉన్నంత వరకు ఈయనకి ఏం చేస్తారు, వీళ్ళు బాడీ గార్డ్స్ అందరు వచ్చి కవర్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఏం కాకుండా వాళ్ళ ప్రాణానికి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ ప్రాణం పెట్టేస్తారు కదా. అంటే ఆ వ్యక్తి కన్నా ఈ వ్యక్తి ఎట్లుండాలి, సామర్థ్యంగా. సేమ్ అదే వే మనం కూడా పాపులము, మన పేరు మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఈ పాపం చేసాడు, వీడు క్షమించలే, వీడు ఇట్లా చేసాడు, వీడు ఇట్లా చేసాడు. మనకు కూడా చాలా పాపాలు ఉన్న వ్యక్తికి మనల్ని ఏంటిది, దేవుడు ఏం చేసాడు, ఎన్నుకున్నాడు మనల్ని. దేవుడు ఏం చేసాడు, మనకు ఎన్నుకున్నాడు. దేవుడు ఏం చేసాడు, మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే అంటారు Yirmiya 1:5 అంటారు, తల్లి గర్భం మునిపే నేను ఏం చేసినాను, ఎన్నుకున్నాడు. మనకి ఎన్నుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనకి ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, యేసు ప్రభు. ఏం చేశాడు, మన ప్రాణానికి ఆయన ప్రాణం అడ్డుపెట్టి మన స్థానంలో ఆయన చనిపోయి ఏం చేశాడు, మనకు రక్షణ ఇచ్చినాడు. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ అంటే అర్థమైందా, హల్లెలూయా. ఇప్పుడు ఆ కేసులో ఉన్న వ్యక్తికి ఎలక్షన్లో గెలిచినాడు కాబట్టి ఏ విధంగా అయితే పోలీసులు సెక్యూరిటీ ఇస్తున్నాడో, మనం కూడా పాపిస్తైన మనము, మరణానికి పాత్రన మనకు యేసు ప్రభు వచ్చి అడ్డుగా ఉండి మనకు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, ప్రొటెక్ట్ చేసి మనల్ని ఏం చేస్తున్నాడు, దేవుడు కాపాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము రక్షింపబడాలంటే ఏమి ఇచ్చారు. ఇప్పుడు రక్షణ అంటే ఏంటో మీకు అర్థమైంది. రక్షణ అంటే ఏంటి, మన పాపులకి మనకు ఒక వ్యక్తి వచ్చి మన స్థానంలో ఉండి మన ప్రాణానికి ఆయన ప్రాణం ఇచ్చి, మన రక్తానికి ఆయన రక్తం ఇచ్చి మనం కాపాడుతారు. అది రక్షణ అని ఇప్పుడు మనకు. ఇప్పుడు మన రక్షణ ఎట్లా పొందుకోవాలి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు. అదేదనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. చూడండి ఏంటిది, ఇప్పుడు మనం ఎలా రక్షణ పొందాలి. ఇదేమో శరీరకంగా ఇందాక చూసుకున్నాం. ఇప్పుడు ఆత్మీయంగా మనం ఎలా రక్షణ పొందుకోవాలి అంటే ఒకటి ఏంటిది, సింపుల్. ఏముంది ఇక్కడ, యేసు ప్రభు. మనకు ఆత్మకు కావాలి, శరీరానికి జీవానికి రక్షణ కావాలి, అవునా. సో ఇప్పుడు మన మూడికి రక్షణ కావాలి అంటే ఎలా చూడండి, సింపుల్గా 9వ వచనం ఏముంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. ఇవి మనం ఈ నోటితో ఒప్పుకోవడం అంత ఈజీ కాదు. నోటితో ఒప్పుకోవడము అంత ఈజీ వర్క్ కాదు. మీరు అనుకుంటారు, మీరు ఎలా ఒప్పుకుంటారో నేను చెప్తా. చాలామంది యేసు ప్రభు దేవుడు ఈ నోటితో, కొంతమంది యేసు ప్రభు పేరు కూడా నోటితో తీయరు. యేసు ప్రభు ఒక పేరు నోటితో తీయడం ఇష్టపడరు, వాళ్ళు తీయరు కూడా వాళ్ళు. ఇప్పుడు మనం యేసు ప్రభుని దేవుడు ఎలా చెప్తున్నాం అంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇది ఇలానే పెట్టి కొరింథీయులకు రాసిన 1 పత్రిక 12 అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించిన వారు ఎటు అంటే అటు పోయినాం, అటు ఇటు అంటే ఇటు అంటే అటు గాలి తిరిగినాం మనం అందరం.
నడిపింపబడతారని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడు యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీతో తెలియజేయుచున్నాను. ఇప్పుడు మనం అందరము యేసు ప్రభు అని చెప్తున్నామంటే ఎలా? పరిశుద్ధాత్ముడు వలన మనం చెప్తున్నాం కదా. పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం యేసు ప్రభు దేవుడు అని మనము చెప్తామా? చెప్పం. ఇప్పుడు మనం అందరం చెప్తున్నాం యేసు ప్రభు దేవుడు అని ఇలా చెప్తున్నామంటే పరిశుద్ధాత్ముడు మనకు వచ్చినాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు వలన ఆ పరిశుద్ధాత్మ మన ఆత్మ కలిసింది కాబట్టి మన ఆత్మలో వచ్చింది కాబట్టి మనం యేసు ప్రభు దేవుడు యేసే దేవుడు అని ఒప్పుకుంటున్నాం. లేకపోతే మనము ఒప్పుకున్నాం. ఇప్పుడు 9-10 వచనం వద్దాం. రోమారా నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని, యేసు ప్రభుని మృతుల నుండి దేవుడు లేపినడని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఎలా అంట? నోటితో ఒప్పుకోవడము, హృదయమందు విశ్వసించు. ఇవి రెండు చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మన మీద పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మనం ఏం చేస్తారు? పాపాన్ని, నీతిని, తీర్పుని ఒప్పింపజేస్తారు. కనుక ఆ పరిశుద్ధాత్ముడు మనకు వచ్చినప్పుడే మనం యేసు ప్రభు అని దేవుడు నోటితో ఒప్పుకుంటున్నాము, హృదయం ముందు విశ్వసిస్తే ఇది ఫస్ట్ స్టెప్ నువ్వు రక్షణకు. ఏంటిది? ఇది చేస్తే నువ్వేమైనట్టు? రక్షణ పొందిన జాబితాలో నువ్వు లెక్కింపబడినట్టు కదా. ఇప్పుడు ఏంటిది? ఎలక్షన్లో ఏమవుతారు? గెలవంగానే వీడు గెలిచేసినాడు, ఈయన ఏమైనాడు? ఈ వ్యక్తి ఎలక్షన్లో నిలబడ్డాడు, చాలా కేసులు ఉన్నాయి, నిలబడ్డాడు కానీ ఏమైనాడు? గెలిచిపోయినాయి. గెలవంగానే ఏమైనా కేసులన్నీ ఏమైనాయి? కొట్టివేయబడి. మనం కూడా చాలా పాపాలు చేసినాము. మరణానికి పాత్రలమైన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మనం నోటితో హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నాం కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏమైనాము? మన కేసులు కూడా ఏమైనాయి? కొట్టివేయబడి. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందుకున్నావు అంటే దాని అర్థం ఏంటిది? మరణం నుండి జీవంకి, మరణానికి పొరిమోయలకు వెళ్ళి మళ్ళీ ఏం చేసినావు? తిరిగి ఒక అడుగు వేస్తున్నావు. ఇప్పుడు ఎక్కడి నుండి? మరణం నుండి జీవంకి ఒక అడుగు వేస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? రక్షణ మొదటి మెట్టు అయిపోయింది. కిందికి చదువుదాం. ఇంకా 10వ వచనం. ఏలైనగా నీతి కలుగునట్లు హృదయంలో నీతి కలిగిన. ఎందుకు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి. ఇప్పుడు మనం నీతిమంతులమా పాపులమా? మనం ఎవరం? ఇప్పుడు పాపులం కాము. ఎవరు మనము? ఎలా నీతిమంతులైనాము? యేసు ప్రభుని హృదయంలో విశ్వసించినాం కాబట్టి మనం ఎవరము? నీతిమంతులం. చూడండి, పాపం వేరే, నీతి వేరే, పరిశుద్ధం వేరే. మనం ఏం చేసినా నేను నీతిమంతుని కాదు, మనం నీతిమంతులము. మనం ఎవరము? నీతిమంతులు. ఎవరిని అంటే దేవుని నమ్మేటోళ్ళకు. మనం దేవుని ఎక్కడ నమ్మినాము? హృదయంలో నమ్మినాం కాబట్టి మనం అందరం ఎవరు ఇప్పుడు? మనం నీతిమంతులం, మనం పాపులం కాము. ఎవరు మనము? చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈ కన్ఫ్యూజన్ నుండి బయటికి రావాలి. మనం ఎవరు? మనము నీతిమంతులు. చెప్పండి, నేను నీతిమంతుని. అందరు చెప్పండి, నేను నీతిమంతుని, నేను రక్షింపబడ్డాను, యేసయ్య రక్తం చేత కడగబడ్డాను, నేను నీతిమంతుని, నేను పాపిని కాను. హల్లెలూయా. సో మనం ఎవరము? ఎలా నీతిమంతులమైనము? హృదయమందు యేసు ప్రభుని విశ్వసించినప్పుడు మనం నీతిమంతులం. నెక్స్ట్, రక్షణ కలుగునట్లు నోటితో. రక్షణ కలిగినట్టు నోటితో. ఎందుకు మనం నోటితో ఒప్పుకుంటామంటే మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు అంటారు, నాకు మనుషులు ఎదుట నన్ను ఎవరు ఒప్పుకుంటారో పరలోకమందు దూతలు ఎదుట, తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటానని యేసు ప్రభు అంటాడు. ఎందుకు అంటే చూడండి, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ఆత్మకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా. ఈ ఆత్మను తీసుకెళ్ళేది ఎవరు? దూతలు. ఎవరు తీసుకెళ్తారు? దూతలు తీసుకెళ్తారు. ఒకవేళ రెండో మధ్య ఆకాశంలో దేవుడు వచ్చినాడు అనుకోండి, మనం ఎట్లా ఎత్తబడతాము? దూతలు మనకు తీసుకెళ్తారు కదా. ఒకవేళ యేసు ప్రభు మన పేరు మనం జనాలు ఎదురు మన నోటితో ఒప్పుకున్నాం కాబట్టి, పక్కడు అందరు విన్నారు, దూతలు విన్నారు కాబట్టి అక్కడ యేసు ప్రభు ఏంటిది? తండ్రి ఎదురు ఒప్పుకున్నాడు కాబట్టి ఏమైంది? అక్కడ దూతలకి తెలిసింది, ఓహో పలానా వ్యక్తి ఒప్పుకున్న రక్షింపబడ్డారని చెప్పేసి మనం చనిపోతే మన ఆత్మను తీసుకెళ్ళడానికి దూతలు వస్తారు. ఒకవేళ దేవుడు మధ్యాకాశంలో వస్తే మన దూతలు వచ్చి మనకి ఏం చేస్తారు? రెప్పపాటున కాబట్టి అందుకోసమే నోటితో ఏముందంటే నోటితో ఒప్పుకోవడం వలన రక్షణ. నీకు రక్షణ ఎలా వచ్చిందంటే ఇగో నోటితో ఒప్పుకోవడం. ఎట్లా అంటే నువ్వు ఇక్కడ ఒప్పుకున్నప్పుడు ఆడ తండ్రి యేసు ప్రభు ఏం చేసిన అక్కడ? తండ్రి ఎదురు ఒప్పుకోగానే ఎవరు విన్నారు? దూతలు విన్నారు. ఇప్పుడు నువ్వు చనిపోయినా కానీ దేవుడు మధ్యాకాశం వచ్చినా కానీ నువ్వు ఎక్కడేం చేస్తావు?
ఎత్తబడతావు. ఎందుకు? ఏమైంది? రక్షణ పొందుకున్నావు కాబట్టి. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందుకున్నావు కాబట్టి నువ్వేం చేయబడతావు? ఎత్తబడతావు. కాబట్టి అది మన రక్షణకు రెండవ స్టెప్. నెక్స్ట్, ఏలనగా నీతి కలుగునట్టు ఆయన యందు విశ్వాసించువాడు ఎవడును ఏందంట? యేసు ప్రభువుకు నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా ఏం పడరంట? సిగ్గుపడరు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సిగ్గుపడతారో? ఒక మాట అంట, నేను పెళ్లి చేసుకున్నా, నా భార్య అని చెప్పడానికి నేను సిగ్గుపడతానా? పోనీ మా భార్య నా భర్త అని చెప్పడానికి సిగ్గుపడుతుందా? ఎందుకు? అదే పెళ్ళి కాకముందు ఇక్కడ పోయినాం అనుకోండి, ఏమవుతాము? ఎవరు బాబు ఆయమే అంటే నేనేమంటా? ఏమైతా? కొద్దిగా గిల్టీగా ఫీల్ అవుతాను కదా. ఎవరైనా గిల్టీ ఫీల్. పెళ్ళి అయిపోతే నా భార్య భయ్య అంటారు కదా. ఇప్పుడు నువ్వు కూడా రక్షణ పొందుకున్న తర్వాత యేసు ప్రభువుకు చెప్పడానికి నువ్వేం కావు? నేను యేసు ప్రభువు నమ్ముకున్నా, దానికి సిగ్గెందుకు? అర్థమైందా? నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నావు కాబట్టి నువ్వు సిగ్గు పడవు. 2 మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ చూద్దాం. 3వ మెట్టు చూద్దాం. 3వ మెట్టు చూడండి. నమ్మి బ్యాప్టిజం పొందిన వాడు రక్షింపబడి. 3వ స్టెప్ ఏంటిది? ఇప్పుడు ఎలక్షన్ గెలవంగానే ఆయన ఏమవుతాడు? ఎమ్మెల్యే, ఎంపీఓ, ప్రైమ్ మినిస్టరో ఏదో అయిపోతాడు కదా, మినిస్టరో అయిపోతాడు. అప్పుడు ఏం చేస్తాడు? ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఏం ప్రమాణ స్వీకారము? ప్రమాణ స్వీకారం ఏం చేస్తారు? మెడికల్ డాక్టర్ కాగానే, వాళ్ళ కోర్స్ కాగానే, ఎంబీబీఎస్ కాగానే ప్రమాణం చేపిస్తారు. ఏం చేపిస్తారు? ఒక ప్రమాణ స్వీకారం చేపిస్తారు. నేను ప్రజలు మంచి వెళ్తాను, స్వార్థం చూపాను, ఇవన్నీ ప్రమాణం చేస్తారు. అప్పుడు ఆయనకు ఏమొస్తారు? అప్పుడు ఆయన అధికారంలోకి వస్తారు. మనం కూడా ఎప్పుడైతే నమ్మి ఒప్పుకొని బ్యాప్టిజం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన మామూలు వ్యక్తి కాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రమాణం చేసినాక మామూలు వ్యక్తి ఆయన పోస్ట్ మారింది, మామూలు వ్యక్తులకి వచ్చి సపరేట్. మనం కూడా ఎప్పుడైతే నమ్మి బ్యాప్టిజం తీసుకుంటామో మనం కూడా ఏమైనామో ప్రత్యేకించబడ్డాం. కాబట్టి ఏంటిది? మన పోస్ట్ మారుతుంది. ఏమవుతుంది? మారుతుంది. మనం ఎప్పుడైతే నమ్మి బ్యాప్టిజం తీసుకుంటామో ఇది తర్వాత నెక్స్ట్ స్టెప్. ఈ నెక్స్ట్ స్టెప్ ఎక్కిన తర్వాత మనకి ఏమవుతుంది? మన లాంగ్వేజ్ చూడండి, అక్కడ నమ్మి బ్యాప్టిజం పొందినవాడు కంప్లీట్ రక్షణకు వచ్చేసినాడు. ఇక ఏంటిది? నువ్వు రక్షణకు దగ్గర అయిపోయినావు. ఇక మొత్తం ఏంటిది? నీ ప్రాణాన్ని, ఆత్మనాన్ని రక్షించుకుంటూ ఒక మెట్టు వస్తూ ఉన్నావు. ఇప్పుడు చూద్దామా. నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షణ పొందుకున్నాడు. ఇక ఏమైంది? రక్షణ పొందుకున్నాడు. ఫస్ట్ ఏంటిది? హృదయంలో విశ్వసించిన, నోటితో ఒప్పుకున్నాడు. తర్వాత ఏంటిది? ఇప్పుడు ఏం చేసినాడు? బ్యాప్టిజం తీసుకున్నాడు, రక్షణ పొందుకున్నాడా. నెక్స్ట్, ఇప్పుడు ఎప్పుడైతే ప్రమాణం చేసినాడో ఆయన లాంగ్వేజ్ చూద్దాం. ఇక్కడ నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామంన దయ్యములను వెలగొడుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైన ఏది తాగినను వారికి హాని చెయ్యదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థతను అందుతారు. చూడండి, రక్షణ పొందుకున్న తర్వాత వాళ్ళకి ఇవన్నీ అధికారాలు వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎలక్షన్లు గెలిచి ప్రమాణ స్వీకారం చేయంగానే వాళ్ళకి ఏమొస్తారు? అధికారం ఇవ్వబడుతుంది. ఏం అధికారము? నీకు అప్పబెప్పిన ప్రాంతానికి డెవలప్ చేయడానికి, కీడును నాశనం చేయడానికి ఏమి ఇవ్వబడుతుంది? అధికారం ఇవ్వబడుతుంది. అప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చినారు అనుకోండి, అందరు ఏం చేస్తారు? విలేకరులు వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నాడు ఈయన, ఈ ప్రాంతానికి ఏం డెవలప్ చేస్తారు, ఏం చేస్తారు వాళ్ళు రాసుకుంటారు. వెళ్ళి తర్వాత ఏం చేస్తారు? ఆయన అవి పనులు ఎందుకు? ముందు మాట వేరే, ఇప్పుడు ఆయన మాట తీరు ఏమైంది? మారింది. ఎవరైనా తప్పు చేస్తే జైలు వేయచ్చు, ఆయనకి ఏముంటుంది? అధికారం ఇవ్వబడ్డది. అదేవిధంగా ఒక వ్యక్తి, మనం కూడా నమ్మి బ్యాప్టిజం పొందిన తర్వాత మనకు ఆత్మీయలో ఏమి ఇవ్వబడ్డది? అధికారం ఇవ్వబడ్డది. దేని మీద అధికారం ఇవ్వబడ్డది? చదువుదాం ఒకసారి. అధికారం నా నామం. ఏ నామము? మనం ఏ నామంలో బ్యాప్టిజం తీసుకున్నాము? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మనం ఏం చేసినాము? బ్యాప్టిజం తీసుకున్నాం. కాబట్టి యేసు ప్రభు ఒప్పుకున్నాం. కాబట్టి ఆ యేసు ప్రభు నామంలో మనకు అధికారం ఇవ్వబడ్డది. ఏం అధికారము? సరే, దయ్యంలను ఎక్కడ ఎలగొట్టాలి? ఫస్ట్ దయ్యంలను ఎక్కడ ఎలగొట్టాలి? చూడండి, ఒక వ్యక్తి రాజకీయ నాయకులు గెలిచినప్పుడు ఆయన ఫస్ట్ ఏం బాగు చేసుకుంటాడు? ఆయన ఇంటిని బాగు చేసుకుంటాడు. ఫస్ట్ ప్రాంతాన్ని బాగు చేయడానికి ఏం చేస్తాడు?
ఫస్ట్ ఆయన ఇల్లుని బాగు చేసుకుంటాడు. ఇల్లు నీట్గా, ఇల్లు కావాల్సి, ఎందుకంటే చాలామంది వస్తారు కాబట్టి ఫస్ట్ ఆయన ఏం చేసుకుంటాడు, ఆయన స్టేటస్కి తగినట్టు ఇల్లుని ఏం చేసుకుంటాడు, బాగు చెత్త అంతా తీసి పడేయడం అంతా మంచిగా చేసుకుంటాడు కదా. ఇప్పుడు మనం కూడా ఏ వ్యక్తి అయితే నమ్మి బ్యాప్టిజం పొందినాడో ఫస్ట్ దయ్యాలు ఎక్కడ ఎలగొట్టుకోవాలంటే నీ ఇంట్లో ఉన్న దయ్యాలు ఎలగొట్టుకోవాలి. ఏమి ఎలగొట్టుకోవాలి? నీకు అధికారము. చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ పాస్టర్స్కి అధికారం ఇవ్వబడ్డది. ఏమనుకుంటారు? పాస్టరే దయ్యం వెళ్ళగొడతారు, పాస్టర్లకే ఉంటుంది. వాస్తవం ఏంటంటే నువ్వు నమ్మి బ్యాప్టిజం తీసుకున్నావా, నీకు అధికారం ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం వాడం. నువ్వు ఆల్రెడీ ఏమైనా ఆల్రెడీ రక్షణ పొందుకుంటే నీకు ఎవరు ఉన్నారు? బాడీ గార్డ్స్ ఉన్నారు. నీకు ఎవరు ఉన్నారు? నువ్వు స్టేట్ చేస్తేనే కదా నీ బాడీ గార్డ్స్ నీకు హెల్ప్ చేస్తారు. నువ్వు అడుగు చేయకపోతే నీ బాడీ గార్డ్ నీకు ఎలా హెల్ప్ చేస్తారా? చేయరు. నువ్వు డేట్ స్టేప్ వేస్తేనే కదా మనం చేయాల్సింది. సో ఇప్పుడు నీకు ఏమొచ్చింది? నీకు ఫస్ట్ నీ ఇల్లుని క్లీన్ చేసుకో. నీ ఇంట్లో ఏమున్నాయి, ఏ దురాత్తులు ఉన్నాయో, ఏ శబ్దమైన వస్తువులు ఉన్నాయో అవన్నీ ఏం చేయాలి? తీసుకొని ఇంటిని ఏం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నీ ఇంటిని శుభ్రం చేసుకుని ఎప్పుడైతే నీట్గా పెట్టుకుంటావో అప్పుడు జనాలు రావడం మొదలు పెట్టారు. అప్పుడు బ్లెస్సింగ్స్ అనేది వస్తుంది. అందుకే దేవుడు నమ్మి బ్యాప్టిజం పొందిన వాళ్ళ ఈ సూచన ఏంటిది? దయ్యాలు పక్కన దయ్యాలు ఫస్ట్ మన ఇంట్లో దయ్యాలు మనం ఏం చేయాలి? ఎప్పుడైతే దయ్యాలు వెళ్ళిపోయినాయి అనుకో నెక్స్ట్ టైం నుంచి భాష, కొత్త భాష ఏంటిది? ఇంతకుముందు చిల్లర జాగాలకుంటే చిల్లర మాటలు మాట్లాడినాం కదా. అన్ని చిన్న పిల్లలు ఉన్నప్పుడు చిన్న మాటలు మాట్లాడు. నువ్వు పెద్దగైనప్పుడు ఎలా మాట్లాడతావు? పెద్దగైనప్పుడు ఎలా మాట్లాడతావు? మన ఇంటికి చిన్న పిల్లలు వచ్చినప్పుడు చిన్న పిల్లలు ఏమంటారు? అంకుల్ మా డాడీ ఇంటర్వ్యూ అని ఇంటున్నాక మీ డాడీ అంటే ఆ అంకుల్ కూర్చో, అంకుల్ తిన్నావా పోయినా ఎట్లా మాట్లాడారు పిల్లలు? కొంచెం మర్యాద చెప్పారు మాట్లాడు కదా. అదే పిల్లలు పెరిగినాక అంత బాగుంటారు అనుకోని కూర్చున్నట్టు డాడీ వస్తారు. అప్పటికి ఇప్పటికి ఏంటిది? లాంగ్వేజ్ చేంజ్. అంటే ఎదుటి వ్యక్తులు మర్యాద మాట్లాడడం లాంగ్వేజ్ చేంజ్. ఎవరైనా వస్తే ఎక్కడ కుక్క వచ్చింది, చిన్న పిల్లలు వచ్చినప్పుడు కుక్క వచ్చిందని ఏం చేస్తారు? ఉడుకుతారు. ఎక్కడికి? డాడీ మమ్మీలో కూర్చుంటారు. అదే పెద్దగా కుక్క వస్తే ఏం చేస్తాడు? కదా. అది మెచ్యూరిటీ, పెద్దగా మెచ్యూరిటీ. ఇది విధంగా అంటే ఏంటిది? దేవుడు రక్షణ పొందుకున్నాక ఆ మెచ్యూరిటీ అయిపోయినాక కాదు దయ్యాలు పొందుకుంటాం. ఏం చేయాలి? నీకు దయ్యాలకు సాధారణంగా అనుకుంటుంది. ఒకసారి నేను పేపర్ ఉన్నప్పుడు రాత్రి ఎక్కడైనా ఫోన్ చేసి బ్రదర్ మా ఇంట్లో ఆయన చేత పని చేసుకుని బాగా ఇబ్బంది అయ్యింది అంటే సరే ప్రార్థన చేసి ఫోన్లో ప్రార్థన చేస్తే అక్కడ వాటికి ఏమైనా తెలియదు, డెలివరెన్స్ అయినా మరి ఏమైనా తెలియదు, మొత్తానికి సార్ ఇట్లా అయిపోయింది సార్ అంటే సరే మంచిగా ఏంటంటే అయితే రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉండండి అంటే నేను రాత్రంతా ప్రార్థన, నువ్వు కూడా రాత్రి ప్రార్థన చేయాలి. నువ్వు కొద్దు బాగా కదా, నువ్వు ప్రార్థన చేయండి. అది మా పని కాదు, మీ పని. ఎవరి పని? మా పని కాదు, మీ పని. అవునా సరే, పనులతో కూడా మా పని వెళ్ళడం మీ పని కాదు తీయాలి. దేవుడు ఎవరికి ఇచ్చినాడు అధికారము? అందరికి ఇచ్చినాడు. ఏం చేయాలి? వాడాలి. సాతానికి చేయడం వల్ల మనం ఏం కావద్దు. ఎందుకు భయపడద్దు? మనకి ఏముంది? అధికారం. మనకి ఏమి ఇవ్వబడ్డది? అధికారం. అన్నిటి మీద అధికారము ఇవ్వబడ్డది. ఒకసారి ఏమైందంటే అన్నిటి మీద చూద్దాం. ఒకసారి మనము అక్కడ మేడారం సైడ్ వెళ్ళి వాళ్ళకి బట్టలు ఇచ్చి, బియ్యం ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి ఏం చేసినామంటే మూవీ చూపిస్తుంటే మెల్లగా చెంగులు పడుతుంది. వర్షం మీద వస్తే ఆ తీసుకెళ్ళిన బ్రదర్ రోజు చేస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు. బ్రదర్ ఏం కాదు, ఏం కాదు, మనం మీటింగ్ చేస్తున్నాం, వర్షం ఆగిపోవాలి ఆయన ఏం కాదు బ్రదర్, కంగారు పడితే చెట్లు పడుతున్నాయి కానీ అది ఆగిపోతే మీరు ఏం వేసారు మన కళ్యాణం ఏం కాదు అని ప్రార్థన చేస్తాం. తర్వాత 2 నిమిషాల్లో చెట్లు ఆగిపోయినాయి, ప్రోగ్రామ్ మొత్తం అయింది. మూవీ ఏం చూపించి మొత్తం కవరేజ్ అంటే ఆ ఏరియా తప్పించి మిగతా ఏరియా మొత్తం వర్షం ఇచ్చింది దేవుడు. అధికారం ఏం చేయాలి? ఇంకా చాలా సార్లు అయింది. ఇక్కడ కూడా వర్షం పడతాడు, ఆగిపోవడం దేవుడు అంటే మనం ఏం చేయట్లేదు. అధికారాన్ని ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన అధికారాన్ని వాడిన వాళ్ళు ఏమవుతుంది? దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఏం చేయాలి? వాడాలి. దేవుడు అన్నిటి మీద అధికారం ఇచ్చిన దేవుడు. అలాగే
అన్నిటి మీద అధికారం ఇచ్చింది. కాబట్టి మనం అన్నిటి మీద ఎక్సర్సైజ్ చేయాలి. ఏం చేయాలి? అన్నిటి మీద అధికారం. ఒకసారి కాకపోతే రెండోసారి కాదు, మూడోసారి అయితే. కానీ ఏం చేయాలి? అధికారాన్ని వాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో మన ఇంట్లో ఉన్న దురాత్మల్ని ఏం చేయాలి? ఎలా కొట్టాలి? ఏస్తున్నాము. హల్లెలూయా. మీ ఇంట్లో ఉన్న గోడ మీద చేపెట్టి గోడ మీద ఉన్న ప్రతి దురాత్మ ఏస్తున్నాములని పట్టును విరగొడుతున్నా, ఈ గోడను విడిచిపెట్టి వెళ్ళిపో ఏస్తున్నాములు అంటే అది ఏమవుతుంది? కొన్ని గోడల మీద అతుకుని ఉంటాయి, దాని ఇలా కొట్టాలి. నా ఇంట్లో ఉన్న కొన్ని బీరో మీద కూర్చొని ఉంటాయి, కొన్ని సజ్జలు కూర్చుని ఉంటాయి, కొన్ని కిటికీలో కూర్చుని ఉంటాయి. ఏం చేయాలి? అపవాదిని మీరు ఎదిరించుడి, అది అప్పుడు మీ యొద్ద నుండి పారిపోతుంది. ఏం చేస్తావు? నువ్వు ఎదిరించలేదు కాబట్టి అది ఉట్టికి భయపడితే తప్పించి ఏం చేయలేదు దానికి. దానికి ఎప్పుడైతే మనం ఎదిరిస్తామో అది ఏం చేస్తుంది? పారిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? అందుకే దేవుడు అంటే బైబుల్, భయపడకుడి భయపడకుడి భయపడకుడి. ఎందుకు భయపడతాడు? మీకు ఏం ఇవ్వబడ్డది? అధికారాన్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? వాడు. అది ఇల్లు ఎవరిది? నీ ఇల్లే కదా. ఈ ఇల్లు ఎవరిది మరి? ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిది? ఈ ఇల్లు నాది. దీనిలో ఎవరికి అధికారం ఉంది? నాకు అధికారం ఉంది. నా ఇంట్లో నా అధికారం ఉంది. ఇదేంటిది? చూడండి, ఇక్కడ బైబిల్లో ఉంటుంది. ఇక్కడ కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఒక ఆత్మలు మీలో నివసిస్తుందని మీరెరగరా? అంటే ఇది ఎవరిల్లు? ఫస్ట్ ఇది నా ఇల్లు. నా ఇంట్లో ఎవరిని ఇన్వైట్ చేసిన? నేను దేవుని ఇన్వైట్ చేసిన. ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరికి అధికారం ఉంది? నాకు అధికారం ఉంది, దేవునికి అధికారం. సాతానికి ఎక్కడ అధికారము ఉందా? అప్పుడు ఏం చేయాలి? అధికారం ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు నా ఇంటి మీద పక్కడు వచ్చి అధికారం తీసుకుంటాడా? నా ఇంట్లో మీద నేను అధికారం తీసుకోవాలన్నా? నువ్వు నిలబడితే నీ ఇంటి మీదకి నువ్వు అధికారం నిలబడితే పక్కడేమన్నా వచ్చి సపోర్ట్ చేస్తాడు, కానీ నిలబడాల్సింది ఎవరు? సో కాబట్టి ఈ హృదయం, ఈ ఇల్లు ఎవరిది? నాది. కాబట్టి సాధకం, బ్రదర్ చేతబడి కళ్ళు వస్తున్నాయి బ్రదర్, దానికి ఏం చేయాలి? ఎవరిలో కొట్టాలి? ఈ ఇల్లు ఎవరిది? ఈ బాడీ ఎవరిది? నీ బాడీ మీద ఎవరికి అధికారం ఉంది? బైబిల్ ప్రకారంగా నీకు, నీ భర్తకు, నీకు, నీ భార్యకు తప్పించి ఎవరికి అధికారం లేదు. మరి వాడేవాడు మూడోడు, ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఎలా కొట్టాలి? ఏ నామంలో ఎలా కొట్టాలి? యేసు నామంలో వాడు పోతాడా? పోతాడు. మనం ఏం చేయము? ప్రయత్నం చేయము, భయపడతాం కదా. భయపడకుండా ఏం చేయాలి? దాన్ని, అపవాదిని ఎదిరించు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు కన్నా నీలో ఉన్నవాడు యేసు ప్రభు. నువ్వు ఏం చేసినా సొంత రక్షకుడుగా అంగీకరించినావు కాబట్టి, ఈయన నీలో ఉన్నాడు కాబట్టి, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈయన తీసుకుని నామాన్ని ఈయన పట్టి. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఉంటారు, నువ్వు కొట్లాడికి వచ్చిన అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ డాడీ చేయబట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ మమ్మీ చేయబట్టుకొని వాడు ఏం చేస్తాడు? ఏయ్ పోరా అంటాడు. ఒక చీకటి ఉంటుంది, మమ్మీకో డాడీకో పట్టుకొని వాళ్ళు ఉంటే ఇలా పట్టుకొని ఇలా అంటాడు కదా. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ మమ్మీ డాడీ చేయబట్టుకొని వేరేకి ఇలా తనడము ఇవి చేయడం చేస్తాడు. వాళ్ళకి ఏం ధైర్యము? ఎవరున్నారు? మరి మమ్మీ డాడీ ఉంటేనే పిల్లలకి ఇంత ధైర్యం వస్తే, యేసు ప్రభు ఉన్నాక మనకి ఇంత ధైర్యం రావాలి కదా. మనం ఏం చేస్తామంటే సాతాన్ని పెద్దగా చూస్తాం, దేవుని చిన్నగా చూస్తాం. కానీ ఒకటి, సాతాన్ కన్నా కొన్ని లక్షల కోట్ల రెట్లు పెద్ద ఎవరు? దేవుడు కదా. అన్నిటికన్నా మించి, అన్ని నామానికన్నా పై నామం ఎవరి నామము? యేసు నామం. ఈ సృష్టిని అంతటిని ఒక మాటలు సృష్టించినాడు కదా. ఎంత గొప్ప దేవుడు ఉండొచ్చు మరి. మనం ఒక్కడు ఏం సృష్టించాడు? మనం ఏమైనా సృష్టించినామా? లేదు. కానీ దేవుడు ఒక మాట ద్వారా ఈ మొత్తం భూగోళాన్ని మొత్తాన్ని యూనివర్స్ని సృష్టించినాడు దేవుడు. ఒకవేళ సైంటిస్ట్ ఇప్పటికీ ఇంకా రీసెర్చ్ మొత్తం చేసినా కొలది వెళ్తూనే ఉన్నాయి. అని చూడండి, ఇంకెంత దేవుడు సృష్టించినాడు కేవలము మాట ద్వారా. హల్లెలూయా. అంటే అంత గొప్ప దేవుడిని మనం పట్టుకొని, ఆ దేవుడిని మన దగ్గర పెట్టుకొని, మనం ఈ చిల్లర సాతానికి మనం ఏం చేస్తాం? భయపడతాం. మేము మొన్న చెన్నైకి వెళ్ళినప్పుడు మా రూమ్లో రోజు ఒక దయ్యం వస్తుంది. ముసలి దయ్యం వచ్చి ఒక బాబుని టార్చర్ చేస్తుంది. మేము పడుకునేదే 1 గంట 2 గంటలకు పడుకుంటున్నాము. మళ్ళీ 4 గంటలకు కరెక్ట్ 4 గంటలకు రాగానే మంచాలు ఇట్లా ఊపుతుంది. మంచాలు ఏం చేస్తుంది? అది మంచాలు ఇట్లా ఊపుతుంది, ఇది ఊపుతుంది. దానికోసం దాన్ని అంత పట్టించుకోలేదు.
ఒకరోజు చక్కని అనగానే అని పెద్ద కేక్ ఇచ్చినాడు. కేక్ వేయగానే ఏమైందంటే ఇట్లా వచ్చి ఇట్లా అంటుందంటే సరే అని చెప్పేసి, సరే నువ్వు నా బెడ్ మీద పడుకో, నేను నీ బెడ్ మీద పడుకుంటాను. ఆయన ఏం చేసినాడు, ఇటు పడుకున్నాను. నేనేం చేసిన, ఆ బెడ్ మీద వెళ్ళి పడుకున్నాను. ఆ పడుకున్నాక మళ్ళీ వచ్చింది దయ్యం. దయ్యం ఏం చేసింది, దయ్యం వచ్చినాక దాని జుట్టు పడుకొని ఇట్లా తిప్పి జంతువుల దగ్గర ఇట్లా వేసేయంగానే ఆ జంతువులు దాన్ని పీక్కో తింటున్నాయి. ఇది ఎట్లా వస్తుంది? ఇప్పుడు స్పిరిట్లో ఏమవుతుంది నీకే తెలుసు, ఫిజికల్గా ఇది ఎలా వస్తుంది? లేవంగానే వాక్యం చదవాలి, పడుకున్నప్పుడు వాక్యం చదవాలి. ఏం చేయాలి? మనిషికి ధైర్యం ఎట్లా వస్తుంది? వాక్యం చదివితే ధైర్యం వస్తుంది. మనిషికి ఎలా ధైర్యం వస్తుంది? దేవునికి ఒక వాక్కు రాగానే ఏమొస్తుంది, మనిషికి ధైర్యం వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు చూడండి, దేవుడు అంటారు యోహాను సువార్త మొదట ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుడు, వాక్యమే అది శరీరధారిగా వచ్చింది. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుతావో నీకు తెలియకుండా ఈ వాక్యం నీ లోపల ఏమవుతుంది, శరీరధారిగా రూపం దాల్స్తుంది. అందుకే కళలో వెళ్ళి దురాత్మను చంపింది నేను కాదు, నాలో ఎవరున్నారు? యేసు ప్రభు తెలుసు ఎలా చంపాలి ఏ దురాత్మ. నాకు తెలుసా? అది తీస్తే దాని జుట్టుపాటికి లేపం తీసుకెళ్ళి జంతువులు వేస్తే అసలు నాకు తెలుసా? అది తెలియదు. ఎవరు? ఈ వాక్యం చదివినప్పుడు ఈ వాక్యం మన లోపల ఏమైంది, శరీరధారిగా అయింది. కాబట్టి అప్పుడు నాలుగు మీ వాక్యం ఎందు నా మాట నుండి ఎడలా అన్నప్పుడు మనం ఏమైనాము? సో మన హృదయంలో ఎవరిని చోటిచ్చినాము? దేవుని చోటిచ్చినాం. కాబట్టి ఇక్కడ ఎవరు ఉంటున్నారు? దేవుడు ఉంటున్నారు. కాబట్టి ఈ దేవుడు దాన్ని చూసుకుంటాడు. హల్లెలూయా. చేతబట్టి దానికి భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకు? నీకు దేవుడు ఏమి ఇచ్చినాడు? దేవుడు అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా. దేవుడు ఏమి ఇచ్చినాడు? అధికారాన్ని ఏం చేయాలి? బ్రదర్ మీరు వచ్చి ప్రార్థన చేయండి. బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తాడు, కానీ అధికారం ఎవరికి ఉంది? నీ ఇంటి మీద, నీ శరీరం మీద, నీ ఇంటి మీద ఎవరికి ఉంది ఎక్కువ అధికారం? అధికారాన్ని ఏ నామంలో వెళ్ళగొట్టాలి? చూడండి, ఇప్పుడు ఒక చిన్న పిల్లోడి దగ్గర గన్ ఉంది అనుకోండి, అందరు ఏమవుతారు? చిన్న పిల్లోడి దగ్గర గన్ ఉంది అనుకోండి, ఏం చేస్తారు? ఎంత బాడీ బిల్డర్ అయినా ఏమవుతాడు? అరే వద్దురా, ఆగురా, అరే నేను చెప్తా నీకు చాక్లెట్ ఇస్తారా, తీరా, నేను ఇవ్వను, దగ్గర. వాడు ఏంది వీడియో గేమ్లు చూసి ఉంటాడు కదా, వాడికి వీడియో గేమ్ పిచ్చి. పేరెంట్స్కి ఏమో మా తలకా తింటాడని చెప్పి వీడియో గేమ్స్ ఆడుకోపోరా అంటాడు. ఆ వీడియోలో డిష్యూమ్ నేర్చుకుంటాడు కదా వాడు. ఇప్పుడు నీకు చంపేస్తా డాడీ అంటాడు వాడు, నీకు చంపేస్తా అంకుల్ అంటాడు. అరే వద్దురా అంటే, లేదా గేమ్లో అట్లనే చంపేసినా నీకు అట్లనే చంపేస్తా అంటాడు. అరే వద్దురా అంటాడు. ఎంత భయం, ఏమవుతాడు? ఎందుకు భయపడచ్చు? పిల్లోడికి చేతిలో ఏముందని? గన్ కదా. మరి గన్ పెద్దదా, యేసు నామం పెద్దదా? సో మరి ఇంత పెద్ద అధికారం, ఇంత పెద్ద అథారిటీ పెట్టుకొని మనం ఏమవుతామో భయపడి. చాలాసార్లు దేవుడి బిడ్డలకి ఏమవుతుందంటే ఫస్ట్ నెగిటివ్ వస్తుంది. చూడండి బైబిల్లో ఆదికాండంలో తీయకండి, ఆదికాండంలో మొదటి అధ్యాయం ఏముంటుంది? భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను, జలం మీద దేవుని ఒక ఆత్మ అల్లాడు. ఇప్పుడు నీ మీద నా మీద ఎవరు ఆత్మ ఉంది? దేవుని ఒక ఆత్మ అల్లాడుచుంది. నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిరాకారంగాను చీకటిగాను ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఏం పలకాలి? ఏం పలకాలి? యేసునామం పలకాలనా? ఏం పలకాలి? నీ చుట్టుపక్కల అంతా ఏముంది? చీకటిగా ఉంది. ఏం చేయాలో అర్థం కాల, పరిస్థితులు అన్నీ తారుమారుగా ఉన్నాయి. ఇప్పుడు నీ మీద ఎవరున్నారు? దేవుడు ఒక ఆత్మ అల్లాడుతుంది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి? యేసు నామంలో వెలుగు కలుగును గాక, యేసు నామంలో మా పరిస్థితిని చక్కపడును గాక. అప్పుడు ఏమవుతుంది? ఆయన పెద్ద దేవుడు, మనం ఎవరం? అవునా? మరి పెద్ద దేవుడు ఇంత పెద్దను సృష్టిస్తే నువ్వు నీ ఇంట్లోనే సృష్టించుకోలేవా? మనం ఏం చేస్తాము? నా బిడ్డలకు జ్ఞానం లేకుండా నశించు. సో మనం ఏం చేయాలి? నీ పరిస్థితులను ఏం చేయాలి? అధికారం వాడు. మోషే అంటాడు, దేవా అంటే నాకేం మొర పెడుతున్నా బాబు, నీ కర్ర ఇచ్చినా కర్ర లేపు అన్నాడా? సో మనం ఏం చేయాలి? పరిస్థితులన్నీ డిఫరెంట్. ఫస్ట్ దేవుడి బిడ్డలకు అందరికీ ఫస్ట్ నెగిటివ్గా వస్తుంది. దానికి నువ్వు ఏం చేయాలి? పాజిటివ్గా మార్చాలి. ఇజ్రాయెల్కి చూడండి, వాళ్ళ ప్రయాణం ఐగుప్తుని బయటికి వెళ్ళినప్పుడు అంతా వాళ్ళకి ఏం ఎదుర్కొన్నా? ఎర్ర సముద్రం ఏం చేయలేదు వాడు చీల్చిన. అప్పుడు దేవుని ఒక మహిమను
చూడగలరు. నీ జీవితంలో, నా జీవితం, మన జీవితంలో కూడా దేవుడు ఆయన మహిమను చూపించాలనుకుంటాడు. అపవాది వచ్చినప్పుడు ఏం చేయాలి? యేసునామం అనే కర్రని, అధికారాన్ని ఎత్తాలి. హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంట్లో పరిస్థితులు బాగలేవు, కానీ నీళ్ళు ఎవరున్నారు? యేసు ప్రభును. ఇప్పుడు మనం యేసు ప్రభుని చూద్దామా, బయట ఉన్న చీకటిని చూద్దామా? చీకటి చూసుకుంటూ పోయినాం అనుకో, చీకటి నిడుతుంది నీలో. ఇప్పుడు బైబిల్లో ఉంటుంది ఏంటిది? చూడండి, అవ్వ పండును చూసింది, ఏమనిపించింది? తినాలనిపించింది. దాని లోపల అంటే చూసిన దానికి మనిషి ఏమవుతున్నాడు? అట్రాక్ట్ అయిపోయి దాంట్లో మునిగిపోతా ఉన్నాడు పరిస్థితులు. ఇప్పుడు మనం ఆ పరిస్థితులను చూడకుండా మనలో ఉన్న యేసు ప్రభుని చూసినాం అనుకో, మనలో ఉన్న దేవుని చూసినాం, అప్పుడు ఏమవుతాం? మనము ఏమవుతాం? యేసు ప్రభుతో నింపబడతాం. దేంతో నింపబడతాం? లోపల ఏమైనా లోకంలో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు ఈ గొప్పవాడిని చూసినప్పుడు బయట ఏమవుతుంది? అంతా కీర్తనకారు అంటారు, కొండల వైపు నా కళ్ళు తీసి నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది. ఇప్పుడు ఏంటి కొండలు అంటే? నీ సమస్యలన్నీ కొండలకు ఉన్నాయి. నీకు మనుషులు ఎవరు సహాయం చేయడానికి ఎవరు లేరు. ఇప్పుడు నీకు సహాయం కావాలి, ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా దగ్గర పైన వస్తుంది. దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మరి? మరి సహాయం ఎక్కడ వస్తుంది మరి? ఇక్కడ పెట్టుకున్నావు సహాయం, నీ సంకల పిల్లలు పెట్టుకుని ఊరంతా వెతికినట్టు. ఇప్పుడు సహాయం ఎక్కడుంది? నీలోనే ఉండే. నువ్వేం చేయాలి ఇప్పుడు? నువ్వు పలకాలి. ఏం చేయాలి? ఆ వాక్కు యేసుబాబు ఎలా అయితే ఇప్పుడు ఏంటిది? యోహాను సువార్త మొదటి ఏం చదువుకున్నాం? అదే వాక్యమని, వాక్యం దేని వాక్యమే. ఇప్పుడు వాక్యమే ఎక్కడుంది? ఇప్పుడు నువ్వు వాక్యాన్ని పలికినావు అనుకో, అది ఏమవుతుంది? మళ్ళీ శరీరం ఏమవుతుంది? దాస్తుంది కదా, నిరాకారంగా ఉంది. ఏమైతుంది ఒక ఆకారం అనేది? నీ పరిస్థితులు కూడా నిరాకారంగా ఉండొచ్చు. నువ్వు ఏం చేయాలి? నీళ్ళు ఎవరున్నారు? మరి ఏం చేయాలి? దానికి డిక్లేర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? నీ పరిస్థితులు కొన్నిసార్లు ఏమవుతుంది? నువ్వు ఎంత పలికినా అది కానట్టే కనిపిస్తుంది. నువ్వు ఇంకెక్కువ పలకాలి. అప్పుడు ఏమవుతుంది? ఎరుక కూడా ఏమవుతాయి? కూలిపోతుంది. హల్లెలూయా. మనం ఏం చేస్తాము? చేతికి వాచ్ పెట్టుకొని, బ్రదర్ టైం ఎంత అవుతుంది? ఇట్లా చూడాల్సింది ఇట్లా చూస్తాం. బ్రదర్ టైం ఎంత అవుతుంది? నా వాచ్ పెట్టుకున్నా కానీ ఇది ఫ్యాషన్ బ్రదర్, దీనికి ఏమీ లేదు, చక్కగా చూడరా నాయన. ఏమంటారు మీరు? బాబు నీ తన వాచ్ ఉంది కదంటే, నీ వాచ్లో చెప్పి ఎంత అవుతుంది చూద్దాం. సో మనకి ప్రాబ్లం ఏంటిది? క్రీస్తు ఎక్కడున్నాడు? సో పరిస్థితులు ఎలా ఉన్నాయి? చాలామందికి సిచ్యుయేషన్ అన్నీ నెగిటివ్గా కనిపిస్తుంది. ఏం కనిపిస్తున్నాయి? ప్రాబ్లమ్స్ అన్నీ పెద్ద కొండలక పెద్ద పెద్ద కనిపిస్తున్నాయి. దానికి మనము అనుకునేది ఏంటంటే ఎవరో వస్తారు ఏమో చేస్తారు. మనం అనుకునేది ఏంటిది? ఎవరో వస్తారు ఏమో చేస్తారు. కానీ ఒక్కడు మర్చిపోతాం, ఎవరో వచ్చినారు, ఏమో చేయాల్సింది నువ్వే. ఇప్పుడు ఎవరో వస్తారన్నారు కదా, వచ్చినాడు. ఎక్కడ వచ్చినాడు ఆయన? నీలోనే వచ్చినాడు ఆయన. ఎక్కడ వచ్చినాడు? శిష్యులతోనైతే తోడు ఉన్నాడు, కానీ ఇప్పుడు మనకు తోడు కాదు, మనలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మనం. ఇప్పుడు పని చేయాల్సింది ఎవరు? మనం ఏం చేస్తాం? పందం గలం కదా. మనం ఏం చేస్తాం? మనం పని చేయడానికి ఇష్టపడం. కానీ ఎప్పుడైతే నువ్వు పని చేయడానికి ఇష్టపడతావో అప్పుడే నీ జీవితం మారుతుంది. హల్లెలూయా. ఏం చేయాలి? క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? నీలో ఉన్నాడు. ఈ పరిస్థితులు ఏమవుతున్నాయి? తారుమారు. ఆ తారుమారుని నువ్వు ఏం చేయాలి? చక్కగా చేయాలి. ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తావు. జాబ్లో ఏం చేస్తారు? మెకానిక్ ఉంటాడు. ఖరాబ్ అయిన వెహికల్ని వాడు ఏం చేస్తాడు? రిపేర్ చేస్తాడు. ఎవరు చేయాలి? మనిషి చేయాలి. ఇప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో కొన్ని పరిస్థితులు బాగాలేవు, దానికి ఎవరు చేయాలి? నువ్వే రిపేర్ చేయాలి. దానికి ఎవరు చేయాలి? సో నీ పరిస్థితుల మీద నువ్వేం చేయాలి? యేసు నామాన్ని వాడాలి. హల్లెలూయా. నీ అథారిటీ. ఎందుకంటే నువ్వేం చేయబడ్డావు? రక్షింపబడ్డావు. ఎక్కడి నుండి? నరకం నుండి నువ్వు రక్షింపబడ్డావు. నరకం నుండే రక్షించిన దేవుడు ఈ పరిస్థితి నుండి నేను రక్షించలేడా? నరకం నుండే రక్షించిన దేవుడు ఈ దురాత్మ నుండి రక్షించలేడా? నరకం నుండి రక్షించిన దేవుడు ఈ అప్పు నుండి రక్షించలేడా? మొన్న ఒక వ్యక్తి అన్నాడు, ఒక వ్యక్తి అంట చనిపోయి పరలోకం పోయినాడంట. ఎక్కడ పోయినాడంట? పరలోకం పోయినాడంట. పరలోకం పోయినాక పరలోకం పోతుంటే సాతాన్గాడు వచ్చినాడంట. సాతాన్గాడు వచ్చి ఏమనంటే, వీడికి పరలోకం ఎట్లా తీసుకుపోతావు అని అంట. ఎందుకు వీడు నమ్మి రక్షణ పొందంటే, వీడు అందరికీ భూమి మీద అందరికీ అప్పులు చేసి వచ్చినాడు అని అంట. ఏం చేసి వచ్చినాడు? భూమి మీద అందరికీ అప్పులు చేసి ముంచి వచ్చినాడు, వీడికి ఎట్లా తీసుకెళ్తావు అని అంట. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? బైబిల్లో ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది ఏంటిది? నువ్వు సకల సమృద్ధి కలిగి ఉండియు
దేవుని పూర్ణ హృదయంతో మహిమపరచాలి. అంటే నీకు దేవుడు అన్ని ఇచ్చినాక నువ్వు ఏం చేయలే, దేవుని మహిమపరచాలి. అంటే ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తి అంట, ఇది రియల్ జరిగింది, ఇది కథ కాదు, ఇది రియల్గా జరిగింది చెప్తున్నా. ఒక వ్యక్తి పరలోకం వెళ్తే ఏమైంది చెప్తున్నా. ఆయన అప్పులన్నీ ఉండి అప్పులు తీర్చకుండా ఊరేసుకొని చచ్చినాడంట. చచ్చి ఎక్కడ పోయినాడు? పరలోకం పోతుంటే పరలోకంలో ఎంట్రీ లేదు. ఎందుకు ఎంట్రీ లేదు అని అంటే, ఈయన ఏం చేసిన భూమి మీద అన్ని అప్పులు చేసి ఎక్కొట్టి వచ్చినాడు. మరి అప్పులు ఉన్నవాడికి దేవుడు ఎట్లా తీసుకుంటాడు? మరి ఈయన లేకనా కాదు, పెట్టుకొని ఏంటిది, ఈయన అప్పులు చెయ్యొద్దని చెప్పి తీర్చొద్దని చెప్పేసి తీర్చకుండా పోయినాడు. ఏమైనాడు? దేవుడు ప్రతి ఒక్కరికి ఆయుష్ ఇస్తాడు, ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఇస్తాడు. ఏంటిది? నీ అప్పులు తీర్చుకోవడానికి, నీ ఇవి చేయడానికి దేవుడు అన్ని ఛాన్స్ ఇస్తాడు. కానీ మనిషి ఏం చేస్తాడు? కుళ్ళి బుద్ధితోని ఏం చేస్తాడు? పరలోకానికి ఏమైనా తీసుకోపోతావు, ధనం నువ్వు తీసుకోపోవు. మళ్ళీ ఇవ్వడంలో ఏం పోయింది? వాని తీసుకున్న వానికి ఇవ్వడం ఏం పోయింది? సో మనిషి ఏమైనా అప్పులు చేసి పైకి పోతే పరలోకంలో ఎంట్రీ రాలేదంట. సాతాను గారు తీసుకోపోతుంటే మళ్ళీ తప్పించుకొని వచ్చి మళ్ళీ భూమి మీద మళ్ళీ ఇదైనాడు. ఏమైనాడు? మళ్ళీ బతికినాడంట. చనిపోయిన ఒక 8 or 9 hours మళ్ళీ బతికినాడంట. ఆయన సాక్ష్యం అనమాట అది. అంటే ఏంటిది? నువ్వు అప్పులన్నీ చేసుకొని పరలోకంకి పోలు. అప్పులు ఏం చేయాలి నువ్వు? అందుకే దేవుడు అంటాడు ఏంటిది, నేను నీకు అప్పు ఇచ్చేవాడుగా పెడతాను కానీ అప్పు చేసేవానిగా పెట్టాడు. లోకంలో ఉన్నవాడికి నీలో ఉన్నవాడు, నీకు పాతాళం నుండి రక్షించిన దేవుడు ఈ అప్పులు తీర్చలేడా? పాతాళం నుండి రక్షించిన దేవుడు ఈ దురాత్మలు నీ జీవితంలోకి వెళ్ళి వెళ్ళగొట్టలేడా? పాతాళం నుండి రక్షించిన దేవుడు, నిన్ను దీవించిన దేవుడు నీకు దీవెనలు ఇవ్వకుండా ఆపగలుగుతాడా? ఆయన రక్షించిందే నేను దీవించడానికి. నేను రక్షించింది ఎందుకు? నేను దీవించడానికి. మరి దీవించకుండా ఆగుతాడా దేవుడు? ఆపడు. కానీ ఏంటిదంటే మన హృదయం ప్రాబ్లం ఎక్కడంటే మన హార్ట్. మనం మనుషులు ఎట్లుంటామంటే తీసుకోవడానికి ఇష్టపడతాం కానీ ఇవ్వడానికి, నువ్వు ఎప్పుడైతే ఇవ్వడానికి ఇష్టపడి ఇస్తావో అప్పుడే దేవుడికి ఇస్తా. చాలామంది అనుకుంటారు, నీకు దేవుడు దీవిస్తే 1,00,000 రూపాయలు ఇస్తా, 1,00,00,000 రూపాయలు ఇస్తా, దేవుడు ఇట్లా ఇస్తా అంటాడు. దేవుడు ఏమంటాడు? అరే ఫస్ట్ 100 రూపాయలు ఇరా నువ్వు అంటాడు. ఫస్ట్ 1000 రూపాయలు ఇవే ఇవ్వట్లేదు, అవేమిస్తావు నువ్వు? నమ్ముతారు ఎవరైనా? చాలామంది అంటారు, బ్రదర్ నాకు దేవుడు ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తా అంటే, నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే కదా, 1000 రూపాయలు ఇస్తే నువ్వు ఇవ్వట్లేదు, 1,00,000 రూపాయలు ఏమి ఇస్తాడు? నీకు ఎవరు నమ్ముతారా? నిజంగా వ్యక్తి ఇస్తారా? ఇచ్చేటోడు ఏంటిది 10 రూపాయలు కూడా ఇస్తాడు, 100 రూపాయలు కూడా నమ్మకం పడు. ఈ చిన్న విషయాల నమ్మకం ఉంటేనే దేవునికి ఏమి ఇస్తాడు? పెద్దగిస్తాడు. మేము మొన్న ఇక్కడ పోయినాం, ఎక్కడ తణుకులు లాస్ట్ మంత్ పోతే ఒక బాబు పేరు ఏం పేరు తెలుసా? కాల్గేట్. మీరు విన్నారు ఎప్పుడైనా? ఒక బాబు పేరు ఏం పేరు అంటే కాల్గేట్. అందరు కాల్గేట్ అంటుంటే ఏంటి కాల్గేట్ అని అసలు పేరు అంటే కాదు, ఆయన కాల్గేట్ అంటారు. ఎందుకంటే వాళ్ళ చర్చ్ పాస్టర్కి కాల్గేట్ లాగా మొత్తం ఇచ్చేస్తున్నాడు అంట. ఆయన 10%, 20% కాదు, 50% మొత్తం ఇచ్చిస్తుంటే వాళ్ళ పాస్టర్ అంట, అరే నువ్వు కాల్గేట్ లాగా చేస్తున్నారా, కాల్గేట్ కంపెనీ చేస్తున్నావు కాబట్టి నీ పేరు కాల్గేట్ అని పెట్టినాడంట. ఇప్పుడు ఆయన పిల్లోడు ఆయన ఎక్కడ పోయినా కాల్గేట్ అంటున్నాడు. కాల్గేట్ ఏంటంటే ఈయన దేవుడికి బాగా ఇచ్చేవాడు. మరి ఇప్పుడు ఆయనకు దేవుడు పరలోకంలో ఎలా పెట్టి ఉండొచ్చు? ఆయనకు ఇప్పుడు మనం ఎంత ఇస్తుంది ముఖ్యం కాదండి, మనం ఇచ్చే హార్ట్ ఎలా. ఇప్పుడు ఒక ఆమె 2 కాసులు వేసింది. చాలామంది ఏం చేసినారు? 1,00,000 వేసి ఉండొచ్చు, కానీ దేవుడు 2 కాసులు వేసి. ఎందుకు దేవుడు 2 కాసులు ఆమెను గుర్తుపెట్టినాడు? ఆమె హార్ట్ ఏంటిది? ఆమె హృదయం కదా. సో మెయిన్ ఎక్కడ మనకు? హార్ట్. ఈ హార్ట్లో ఎవరున్నారు? యేసు ప్రభు ఉంటే ఏం చేస్తాం? యేసు ప్రభు చేసినట్టు చేస్తాం. యేసు ప్రభు ఉంటే యేసు ప్రభు చేసినట్టు మనము చేస్తాం. హల్లెలూయా. సో మన యేసు ప్రభు ఉన్నప్పుడు మన యేసు ప్రభుని చూసి ఏం చేయాలి? మన పరిస్థితులను మార్చాలి. హల్లెలూయా. ఏం చేయాలి? యేసు ప్రభు నీలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? నీ పరిస్థితి మార్చి నీకు సమాధానం వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఈ యేసు ప్రభుని ఏం చేయాలి? నువ్వు వాడాలి. హల్లెలూయా. తర్వాత చూద్దాము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను 3:16. దేవుడు అంట లోకాన్ని ఎంతో ప్రేమించినాడంట కదా. ప్రేమించి కాగా ఆయన తన కుమారుని ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు దేవుడు? ప్రతి వాడును ఏంటిది అంటే ఈ భూమిలో, ఈ భూలోకంలో ఎవరున్నాము? మనమున్నాం. మనం అందరము నశించడం దేవుని చిత్తం కాదని మనం పాపలం కదా. అందుకే బాడీ కార్డు కూడా యేసు ప్రభుని ఇచ్చి, ఎందుకు? మనము
నువ్వు అప్పుల చేత నువ్వు నీ ఆత్మని నశించడం దేవునికి ఇష్టం లేనప్పుడు నువ్వు అప్పుల చేత నశించడం దేవుడికి ఎలా ఇష్టం ఉంటుంది? నువ్వు అనారోగ్యం చేత నశించడం ఇష్టం దేవునికి ఎలా ఉంటుంది? నువ్వు పీడింపబడడానికి దేవుడికి ఎలా ఇష్టపడతాడు? ఇష్టపడతాడా? ఇష్టపడడు. హల్లెలూయా. ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఇప్పుడు ఏముంది అక్కడ? నశించాక అంటే మనిషి ఒకటి ఆత్మలో నశించు, దేవుడు ఎడొకటి ఆత్మలో నశించాడు. రెండు శారీరకంగా దేనిలో చేతబడి ద్వారా ఏమవుతాడు? నశించాడు, కృంగిపోతాడు. అనేకమైన లేనిపోని మాటల ద్వారా ఏమవుతాడు? మనిషి నశించుతాడు. సాతాను ఒత్తిడి ద్వారా నశించిపోతాడు, అప్పుల ద్వారా నశించిపోతాడు. చాలా విధానంగా దేవుడు మనిషి ఏమవుతాడు? ఇది నశించొద్దనే దేవుడు ఏం చేసినాడు చూడండి. నశింపక నిత్య జీవం అంటే నీకు సకల సమృద్ధి కలిగి ఉండాలి. నువ్వు ఆర్థికంగా సకల సమృద్ధి కలిగి ఉండాలి. నీకు శారీరకంగా ఆరోగ్యంగా సకల సమృద్ధి కలిగి ఉండాలి. నువ్వు అన్నిట్లో ఏముండాలి? సకల సమృద్ధి కలిగి ఉండాలి. సంతోషంలో నీకు సకల సమృద్ధి కలిగి ఉండాలి. దేవుడు మనం నశించడం ఇష్టం లేక ఏం చేశాడు? మనము సకల సమృద్ధి అన్నిట్లో కలిగి ఉండాలి అనేసి ఎవరిని పంపించినాడు? ఎవరిని? యేసు ప్రభువుని ఇచ్చాడు మనకు. లోకము మనము ఆయన కుమారుని ద్వారా రక్షణ పొందడానికి. దేని ద్వారా రక్షణ? చేతబడి ద్వారా రక్షణ, ఆర్థిక ఇబ్బందుల రక్షణ, అన్నిటి నుండి ఏంటిది? రక్షణ పొందడానికి ఎవరిని ఇచ్చినాడు దేవుడు మనకు? బాడీగార్డ్. మనం ఎవరము? పాపులం. మనకు బాడీగార్డ్ ఎవరు? మంచి స్ట్రాంగ్ వ్యక్తి కదా, సర్వ అధికారాలు ఇవ్వబడిన వ్యక్తి కదా. ఎవరున్నారు మనకు? బాడీగార్డ్. ఆ బాడీగార్డ్ ఎందుకు ఇచ్చినాడు మనకు? ఒకవేళ మనకు దేవుడు నశింపజేయాలనుకుంటే భూమి మీద ఒక్కడు ఉండడండి. దేవుడు ఒకవేళ శిక్షించాలనుకుంటే, దేవుడు ఎవరికైనా పనిష్మెంట్ చేయాలంటే భూమి మీద ఒక్కడు ఎందుకున్నాడు? దేవుడు రక్షించడానికి వచ్చినాడు. హల్లెలూయా. రక్షించడం అంటే అన్నిటి నుండి రక్షిస్తాడు దేవుడు. ఎన్నిటి నుండి? అన్నిటి నుండి రక్షించడానికి వచ్చినాడు దేవుడు. కానీ మనం ఏం చేయము? ఆ రక్షకుడిని పక్క పెట్టేస్తున్నాం. రక్షకుడిని ఏం చేస్తున్నాము? పక్క పెట్టేసి. చూడండి, సాధారణంగా ప్రతి వ్యక్తి ఏం చేస్తాడంటే తన ఉన్నది పట్టించుకోకుండా లేనిది పట్టించుకుంటాడు. ఉన్నది, ఇప్పుడు ఎగ్జాంపుల్ అంట, మన ఇంట్లో కుండ ఉంది, కుండ నుండి మంచి నీళ్ళు వస్తాయి, మంచి తాగితే హెల్త్కి మంచిది. పక్కోళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాము? కుండ కాదు, ఆ పక్కోడికి ఏమో ఫ్రిడ్జ్ ఉంది, వాడికి ఏం కావాలి? కుండ నీళ్ళు ఉంటే బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఫ్రిడ్జ్ నీళ్ళు మంచిది కాదు, గొంతు ఖరాబ్ అవుతుంది, వాడకనుకుంటాడు. మన సొసైటీ ఇలా ఉంటుంది. ఈయనేమనుకుంటాడు? నా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది. ఈయనేమనుకుంటాడు? నా ఇంట్లో, అంటే నీ ఇంట్లో ఏది ఉందో మనకి ఇష్టం లేదు. మన జీవితాల్లో కూడా చాలా మన దగ్గర ఎవరున్నారో, మన దగ్గర ఏముందో దానికి ఇష్టపడం, కానీ పక్కొంది ఎక్కువ ఇష్టపడతా ఉంటాం కదా. సో నీ దగ్గర ఎవరున్నారు? యేసుప్రభు. ఈ యేసుప్రభుని ఎందుకు వాడవు నువ్వు? నీకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నీకు సహాయం చేస్తాడు. యోహాను సువార్త 14 ఉంటుంది. ఏంటిది? ఆయన మీకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఇంత పెద్ద హెల్పర్ని పెట్టుకొని మనం వాడట్లేదు. ఎవరిని వాడట్లేదు? పరిశుద్ధాత్ముడా, ఈ సమస్య వచ్చింది, ఎలా పరిష్కరించాలి? అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సత్యంలోకి అంటే ఎదుటి వ్యక్తి నీకు మాటలతో మోసం చేస్తుండొచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు ఏమంటాడు? వీడిని నమ్మకు అంటాడు. వీడిని నమ్మకు. ఎందుకు? వీడు ఉట్టి మాటకారి, చేష్టకారి కాదు. ఈయన మాటలతో కడుపుని నింపేస్తాడు. ఏం చేస్తాడు? చాలామంది ఏం చేస్తారు? మాటలతో కడుపు నింపేస్తాడు. నాకు అలా చాలామందితో నా ఎక్స్పీరియన్స్ ఉంది. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, సొలొమోను ఎందుకు జ్ఞానం అడిగిండు? ఇజ్రాయేల్ చాలా తెలివిగలరు కదా. ప్రభా, ఈ ఛాయులు నీ బిడ్డలు చాలా ప్రభు, వీళ్ళకి వెళ్ళడానికి నాకు ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఉట్టిగానే ఎత్తుతారు. ఇక్కడ ట్యాంక్ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది? ట్యాంక్ ఉంటుంది. అది ఎక్కడ రాగానే పాస్టర్ రాగానే టకటక కారిపోతుంది. కొంచెం బయటికి వెళ్ళి ఆ ట్యాంకే మాయమైపోతుంది. ట్యాంక్ ఏమవుతుంది? మాయమైపోతుంది. అదే ట్యాంక్ నువ్వు నిజంగా నీకు ట్యాంక్ ఉందనుకో, ఎక్కడ ఏడవాలి? అక్కడ ఏడవరు, అక్కడ పోనేవారు. బాగా టార్చర్ ఉన్నప్పుడే దేవా అంటారు. అది కొద్దిగా తిరిగానే గ్యాప్. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో ఉండేవాడికి నీలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు నీకెప్పుడు ఏం చేయాలని చూస్తాడు? అంచివేయాలనే చూస్తాడు. కానీ నీలో ఉన్నవాడు ఏం చేస్తాడు? నిన్ను పైకి తీసుకు. కాబట్టి నువ్వు లోకంలో ఉన్నవాడిని చూడవద్దు, కానీ నువ్వు నీలో ఉన్నవాడిని ఏం చేయాలి? ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని చూస్తావో, నువ్వు అన్ని విషయాలు నీకు ఏమవుతుంది? ఆయన ఉన్నాడు. ఎందుకు? ఇంటికి వాచ్మెన్ ఎందుకు పెట్టుకుంటారండి?
కాపలా కదా. మరి ఇప్పుడు యేసు ప్రభు నీకు ఉన్నాడు, నీ రక్షణ నేను కాపాడడానికి ఉన్నాడు. మరి నువ్వు యేసు ప్రభుని చూడకుండా వేరే ఎందుకు చూస్తున్నావు? ఇప్పుడు దొంగడు పడ్డాడు అనుకోండి, మీ ఇంట్లో వాచ్మెన్ ఉన్నాడు, దొంగడు పడ్డాడు, ఎవరిని అడుగుతారు మీరు? వాచ్మెన్ అడుగుతారా? పక్క ఇంటిని అడగరా? ఎందుకు అడగరు? మరి నీలో ఉన్న వాచ్మెన్ మీద అంటే ఈ వాచ్మెన్ మీద అంతా కానీ మరి ఈ వాచ్మెన్ మీద నమ్మకం లేదా? ఇజ్రాయెల్ను కాపాడాడు, కునుకడు, నిద్రపోడు. మనకందరికీ ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఇగో ఈయన మీద నమ్మకం లేక. నీ మీద నీకే నమ్మకం లేదు ఫస్ట్ థింగ్. రెండోది దేవుడి మీద నీకు నమ్మకం లేదు. ఒకవేళ నీ మీద నీకు నమ్మకం ఉంది, నీలో ఉన్న దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు ఏం చేస్తావు? అపవాదిని, నీ పరిస్థితులను ఏం చేస్తావు? ఎదిరిస్తావు. ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఏం చేద్దాం? నేను చెప్తా, ట్రాఫిక్ జామ్ అయింది, దూతలారా వెళ్ళి ట్రాఫిక్ క్లియర్ చేయండి, నాకు తొందరగా పోవాలి, ఆటోమేటిక్గా అయిపోతుంది. పరిస్థితులు ఎలా ఉంటాయి? నెగిటివ్. కానీ నీలో ఎవరున్నారు? ఆయన యేసు ప్రభు ఎందుకు వచ్చాడు భూలోకానికి? రక్షించడానికి వచ్చాడు, కానీ శిక్షించడానికి ఆయన శిక్షించట్లేదు. కాబట్టి మనం ఇక్కడ ఇట్లా ఉంటాను. ఒకళ్ళు శిక్షిస్తే ఒక్కడుండడు. మీరు నేనైతే ఫస్ట్ ఉండ. హల్లెలూయా. శిక్షించడానికి వస్తే దేవుడు ఎవరు ఉండరు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందడానికే, కానీ ఏంటంటే యేసు ప్రభు ద్వారా మనం అందరం ఏం కావాలంట? రక్షింపబడాలి. ఏదెంత రక్షింపబడాలి? అన్నిటి చేత. రక్షణ అంటే అన్నిటి ద్వారా, దురాత్మల ద్వారా, మనుషుల ద్వారా, అన్నిటి ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? సో యేసు ప్రభుని నువ్వు చూస్తే నువ్వు ఏమవుతావు? అన్నిటి ద్వారా, రోగాల ద్వారా, చేతబడి ద్వారా, అన్నిటి ద్వారా నువ్వు ఏమవుతావు? రక్షింపబడతావు. మరి ఎవరిని చూడాలి మనం? ఏ దేవుని? యేసు ప్రభుని చూడు. యేసు ప్రభుని చూస్తే ఏమవుతుంది? నీకు రక్షణ కలుగుతుంది. పక్కోని చూస్తే ఏమవుతుంది? సపోజ్ మీ పక్కోడు చేతబడి చెప్తాడు అనుకోండి, ఎట్లుంటుంది అప్పుడు? వాడు రాగానే భయం అవుతుంటుంది. ఆ వాస్తవానికి మనం చూసి వాడు భయపడాలి, కానీ వాడికి మనం భయపడదాం. ఎందుకు తెలుసా? మనం వాడిని చూస్తున్నాం కానీ మనలో ఉన్న వాడిని చూడట్లేదు. వాడేమో మనల్ని చూడ, మనలో ఉన్న వాడిని చూస్తాం. మనం కూడా ఏం చేస్తాం? వాడిలో ఉన్న వాడిని చూస్తున్నాం. అర్థమైందా? కన్ఫ్యూజ్గా ఉంది కదా. మనం ఏం చేస్తాము? చేతబడి చేసే వాడిని లోపల వాడికి ఎవరు దురాత్మ కానీ వాడిని చూస్తున్నాం. మనం వాడెవరిని చూస్తున్నాం? మనలో ఉన్న యేసుని చూస్తున్నాడు. వాడు మనలో ఉన్న యేసుని చూస్తున్నాం కానీ మనం మనలో ఉన్న యేసుని చూసుకోవట్లేదు. అందుకే మనం ఏమవుతాము? వాడేమో చేస్తున్నాడేమో, వాడే వచ్చి ఇక్కడ వచ్చిన మా ఇంటి ముందుకు వచ్చినాడు, వాడు ఏమో అడిగినాడు, ఏమో చేస్తాడేమో, ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడు? ఒకసారి ఒక ఆయన ఏదో ఓపెనింగ్ చేస్తున్నాడంట, ఏదో రిబ్బన్ కటింగ్ ఓపెన్ చేస్తుంటే ఆడ పాస్టర్ని పిలిచినాడు. ఈయన ఏమంటారు, ముస్లిం ఉంటాడు కదా, ఆయన ఇమామ్ని పిలిచినాడు, పూజారిని పిలిచి, ముగ్గురిని పిలిచి ముగ్గురితో అది ఓపెనింగ్ చేయించాలని చెప్పినాడు. అయితే వాళ్ళని పాస్టర్ని మీరు చేయండి అంటే, కాదు పూజారి గారు ఫస్ట్ మీరు చేయండి అన్నాడు. సరే అని చెప్పేసి ఆయన ఏమేమి చేయాలో మొత్తం ఆయన చేసినాడు. తర్వాత మీరు చేయండి, లేదు ఇమాం గారు ఉన్నారు, ఇమాం గారు ఆయన చేసినంతా చేసినాడు. ఈయన చేసినాడు, ఆయన చేసి ఇద్దరు అయిపోయినాయి. ఇప్పుడు ఈయన పాస్టర్ గారు ఏం చేతబడి తాంత్ర మాత్రం పూజ గీజలు అని వేస్తున్నాను, కొట్టి వేస్తున్నాను అని చెప్పేసి రిబ్బన్ కట్ చేసినాడు, అయిపోయాడు. హల్లెలూయా. సేమ్ ఎలియా కూడా అటెండ్ చేసినాడు. పూజలు చేస్తా వచ్చి ఇంకా గట్టి అరు ఏమైంది? వాళ్ళు అరవడంలో ఉన్నారు, కోసుకోవడం తప్పించి ఏం కాలేదు. తర్వాత ఈయన ఏం చేసినాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే లోపల వచ్చి అగ్ని కాల్చేసి కదా. సో మనం అది నమ్మాలి. ఏలేంత ప్రార్థన చేసి అగ్ని పంపించేవా, నేను ప్రార్థన చేసి అగ్ని పంపించి ఆ చేతబడిని కాల్చివేయి, కాల్చేయడా? కాల్తాడు. ఏలే ఒక్కడు నిలబడ్డాడు, నువ్వు ఒక్కడు నిలబడు. పరిస్థితి నెగిటివ్గా ఉండొచ్చు, స్టాండ్ ఫర్ గాడ్. దేనికోసం నిలబడు? దేవునిలో, లోకంలో ఉన్నవాడు నీలో ఉన్నవాడు. ఒకవేళ వాడు చంపినాడు అనుకోండి, చచ్చిపోండి, సీనియారిటీ ఉంటుంది పరలోకంలో. ఏముంటుంది? ఒకరోజు చచ్చేది కదా. రక్షకుడు నీకు అన్నిటి నుండి రక్షిస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి నువ్వు రక్షకుడిని చూడు, నీకు ధైర్యం వస్తుంది. నీకేమొస్తుంది? ధైర్యం ఎవరిని చూస్తే వస్తుంది? నాకు యేసు ప్రభు ఉన్నాడు. ఎవరిని చూసుకుని ధైర్యం తెచ్చుకోవాలి? పైన కొలస్సీలో 3 పైన ఉన్న వాటిని వెతుకోడి అంటాడు. ఎవరిని? పైన ఎవరున్నారు? యేసు ప్రభు. యేసు ప్రభునే చూద్దాం. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభుని ఎప్పుడైతే చూస్తావో ఏమవుతావు? నువ్వు యేసు ప్రభు ఒక వెలుగు నీళ్ళు నింపబడుతుంది, యేసు శక్తి నీలో నిలబడుతుంది. యేసు ప్రభు నాకంటే అధికమైన కార్యాలు మీరు చేస్తారు. కాబట్టి యేసు ప్రభుని చూసుకుంటూ పోతే నీకు ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. యేసు ప్రభుని చూసుకుని నీకు అధికారం వస్తుంది. యేసు ప్రభుని చూసుకుంటే నువ్వు యేసు ప్రభులాగా చేతబడిని చూసుకుంటే నువ్వు ఎలా మారుతావు? రేపన్నాడు చేతబడి నుంచి మొత్తం నింపబడుతుంది నీ మైండ్ మొత్తం, అవునా కదా? అదే యేసు ప్రభుని చూసుకుంటే మొత్తం నువ్వు యేసు ప్రభులాగా
నింపబడతాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి నుండి ఏం చేయండి? ఎవరిని చూడండి? ప్రతి సమస్యలు యేసు ప్రభుని చూడండి. ఇప్పుడు యేసు ప్రభు లోపల ఉన్నాడు, చేతబడి చేసేటట్టు ఉన్నాడు. ఇక్కడ మనం ఉన్నాం. మనలో ఎవరున్నారు? యేసు ప్రభు. వీళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఇక్కడ యుద్ధం ఎవరికి? ఈ చేతబడి చేసేటోడు ఏం చేస్తాడంటే నీకు కాదు, నీలో ఉన్న దేవుడు. వాడికి పగ ఎక్కడా? నీలో ఉన్న దేవుడికి. ఇప్పుడు మనమున్నాం. మనకేంటిది? మనం పోరాడేది రక్త మాంసంతో కాదు, దురాత్మ. మనలో ఏంటి? వాడిలో ఉన్నా. అయితే ఇప్పుడు యుద్ధం ఎవరెవరికి మెయిన్? మరి మనకెందుకు యుద్ధం? ఎవరెవరికి? దేవుడికి. మరి మనం ఎందుకు ఫీల్ అవుతున్నాం? నాకు వాడేమో చేస్తాడు, వాడు నాకేమో చేస్తాడు. ఏం చేస్తాడు వాడు? వాళ్ళలో ఉన్న వాడికన్నా నీలో ఉన్నవాడు. సో నాలో ఎవరు ఉన్నారు? నువ్వు రక్షింపబడ్డావా లేదా? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది రక్షణ పొందుకున్నారు? రక్షణ పొందుకున్నారు అందరూ? మీలో ఎవరున్నారు? యేసు ఉన్నాడు, నాలో యేసు ఉన్నాడు. యేసు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. పక్కన చెప్ప, నీలో ఉన్న యేసు నేను రక్షిస్తాడు. భయపడకు, దిగులు చెందకు. నీళ్ళు ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభుని చూడు, కొంచెం గర్వం తెచ్చుకో. ఏంటిది? ఎవరున్నారు? యేసు ప్రభు. హల్లెలూయా. ఇప్పుడు మీ పరిస్థితులకు మీరే యేసు నామంలో ఆజ్ఞాపించండి. యుద్ధం మనది కాదు, యుద్ధము యెహోవాదే. మనం ఇక్కడ ఎవరి నామంలో జీవిస్తున్నాం? మనం ఎవరి నామంలో పిలువబడుతున్నాం? క్రైస్తవులు అంటే క్రీస్తుని మనం ధరించుకున్నాం కాబట్టి క్రైస్తవుగా పిలువబడుతున్నాం. సో మా యుద్ధం మనది కాదు, దేవుడిది, దురాత్మది. సో మనం దేవుని కలుగు ఆయుధాలుగా వాడబడుతున్నాం కాబట్టి నేను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నీలో ఉన్న క్రీస్తుని చూడు. ఇప్పుడు నీలో ఉన్న క్రీస్తుని ఫస్ట్ చూసి నీ పక్కకున్న నీ ఇంట్లో ఉన్న నీ పరిస్థితిని నువ్వు ఆజ్ఞాపించు. కళ్ళు మూసుకో, ఆజ్ఞాపించి. ఇప్పుడు నీలో చీకటి ఉందా? యేసు నామమున నా ఇంట్లో వెలుగు వచ్చును గాక. నీలో చీకటి ఉందా? యేసు నామమున నా మీదకి వెలుగు వచ్చును గాక. ఒకవేళ నీకు కళలలో ఓడిపోతున్నావు, కళలో నాకు ఓడిపోయిన దురాత్మ యేసు నామములో లాయపరుస్తున్నానని చెప్పి ప్రే చేయి. నీకు ఏమైతే పరిస్థితులు దాన్ని చక్కబెట్టు, యేసు నామములో ప్రే చేయి. నోరు విప్పుము. నువ్వు నోరు విప్పకపోతే అది శరీరం దాల్చదు. ఆదెందు వాక్యమును, వాక్యం దేవుడు, వాక్యమే దేవుడే ఉండేను, అది శరీరధారి అయినట్టు. ఇప్పుడు నువ్వు నోటితో పలుకుతే ఆ ఓడే, ఆ వాక్యమే శరీరధారి అవుతుంది. అప్పుడు నీ జీవితంలో కళ్ళను కార్యాలు చూడగలుగుతావు. నీ పరిస్థితులు నువ్వే ఆజ్ఞాపించు. నీ శరీరంలో ఏమనుంటే నువ్వే ఆజ్ఞాపించు. నీకు అధికారం ఇవ్వబడ్డది. నీ పరిస్థితులను ఒక ఆజ్ఞాపించు. మీ ప్రార్థన చేసేది, మీరు అధికారించేది మీరు కాదు, మీలో ఉన్న యేసు ప్రభు దానికి ఆజ్ఞాపించినట్టు ఆజ్ఞాపించండి. నీకు అప్పులున్నాయా? అప్పులు తీరడానికి యేసు నామములో నాకు సామర్థ్యం వచ్చును గాక. ఆ సామర్థ్యం నా అప్పులన్నీ తీర్చబడును గాక. నేను అప్పులన్నీ తీర్చేస్తాను యేసు నామములో. ఒక నీకు అనారోగ్యం ఉందా? యేసు నామములో నా ఆరోగ్యాన్ని లాయపరుస్తాను. సమృద్ధి నా ఆరోగ్యం యేసు నామములో వచ్చును గాక. మీలో ఉన్న యేసు ప్రభు మీకు ఆజ్ఞాపించినట్టు ఆజ్ఞాపించండి. ఎందుకంటే యుద్ధం మీది కాదు, యుద్ధం యెహోవాదే. యేసు ప్రభు మీ జీవితాలు ఆజ్ఞాపించినట్టు ఎందుకంటే ఆజ్ఞాపించేది ఆయన నామం కదా.